Good morning, all of you. How are you all? I hope all are fine. Firstly, introducing myself, I am Sailaja, KZPV Komarada, Vizianagaram district, working as a physical science teacher. Today, we will learn about an interesting topic, refraction of light, in 10th class physical science textbook, chapter 3, refraction of light. Okay, before we go into our lesson, recall our previous knowledge about light. We know very well light travels in a straight line. Light travels in a straight line. Okay, light అన్ని స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది, అన్ని వైపులు అన్ని డైరెక్షన్స్లోని ట్రావెల్ చేస్తుంటుంది. లైట్కి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఏంటది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఇట్ ఈస్ బౌన్స్ బ్యాక్ టు సేమ్ ప్లేన్. ఆ సేమ్ ప్లేన్లోని అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. వెనక్కి వెళ్ళడాన్ని మనం ఏమని చెప్పాము, రిఫ్లెక్షన్ అని చెప్పాము. ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లెట్ us do an activity. Take one bowl. One coin kept in the bottom of the bowl. ఈ బౌల్లో బాటమ్కి తగిలేటట్లుగా కాయిన్ని మనం పెట్టాం. ఈ కాయిన్ కనిపించకుండా ఉండడం కోసం నేను కొద్దిగా దూరంగా వెళ్ళాను. కాయిన్ బౌల్లోనే ఉంది, చూసారు కదా. ఇప్పుడు వాటర్ని అందులో పోర్ చేస్తున్నాను. చూసారా, కనిపించట్లేదు కదా. మెల్లిగా అబ్జర్వ్ చేయండి. కాయిన్ కనిపించడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైట్. సో ఇదే ఎక్స్పెరిమెంట్ని నేను ఈ చిన్న బటర్ఫ్లైని తీసుకొని చేస్తాను. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఈ చిన్న బటర్ఫ్లైని పెట్టి చూస్తున్నాను. చూడండి, సో ఇప్పుడు వాటర్ని మళ్ళీ పోర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కనబడుతుంది, చూడండి. సో బటర్ఫ్లై కనబడుతుంది. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఆఫ్ లైట్. చేయండి. ఇప్పుడు ఒక ఖాళీ గ్లాస్ తీసుకొని అందులో నేను ఈ చిన్న డాల్ని వేస్తున్నాను. చూడండి, దీనిలో కొద్దిగా వాటర్ని పోర్ చేస్తున్నాను. వాటర్ వేస్తున్నాను. సో పెద్దగా కనబడ్డాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ డాల్ కొద్దిగా పెద్దగా కనపడ్డాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చూడండి, పైనుంచి చూస్తే అలా ఏం లేదు, యాజ్టీజ్గా ఉంది. మనం గ్లాస్ బయట నుంచి చూసినట్లయితే పెద్దగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్లీజ్ అబ్జర్వ్. గ్లాస్ స్లాబ్ని తీసుకొని ఇలా అబ్జర్వ్ చేయండి. సో లెటర్స్ అనేవి ఇంపోజింగ్గా పైకి వచ్చేటట్టుగా కనిపించడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ 3 స్టేజెస్లో కాయిన్ పెద్దగా కనిపించడాన్ని కానీ, లెటర్స్ ఉబ్బెత్తిగా కనిపించడాన్ని కానీ, లేదా ఈ చిన్న డాల్ బిగ్ సైజులో కనిపించడాన్ని కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. పెన్సిల్ డిప్డ్ ఇన్ ఎ వాటర్, గ్లాస్ ఆఫ్ వాటర్.
డూ యూ అబ్జర్వ్ ఎనీ చేంజెస్? ఎస్, పెన్సిల్ బ్రేక్ అయినట్టు మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా లైట్ తాలూకా ఫినామినాస్. ఇప్పుడు వాట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒక గ్లాస్లో వాటర్ని తీసుకుందాం. సో ఈ గ్లాస్లో వాటర్ ఎంతవరకు ఫిల్ అయిందని చెప్తాను? ఇక్కడి వరకు ఫిల్ అయిందని చెప్తాను. హాఫ్ ఆఫ్ ద గ్లాస్ ఫిల్ అయిందని చెప్తాను. సో ఇదంతా ఎయిర్ ఉంది, ఇదంతా వాటర్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎయిర్ని వాటర్ని రెండింటిని వేరు చేసే ఒక సర్ఫేస్ ఏది ఉంది? ఈ సర్ఫేస్. సో దాన్ని ఇంటర్ఫేస్ అని చెప్తాం. ఏమని చెప్పాలి? ఇంటర్ఫేస్ అని చెప్తాం. ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇది ఎయిర్ అని చెప్పాను, ఇది వాటర్ అని చెప్పాను. సో ఒక రేని ఇన్సిడెంట్ చేసినప్పుడు దాన్ని ఇన్సిడెంట్ రే అని చెప్తారు. ఇన్సిడెంట్ రే అని చెప్తాం. సో ఈ పాయింట్ని ఇన్సిడెంట్ పాయింట్ అని చెప్తాం. సో దాన్ని బేస్ చేసుకొని ఒక నార్మల్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో మనకు తెలుసు లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. యాక్చువల్ అయితే ఇలా వెళ్ళాలి, లేదు రిఫ్లెక్షన్ అయితే ఎలా వెళ్ళిపోవాలి నేర్చుకున్నాం. సో ఇక్కడ ఈ రెండు జరగట్లే. ఏం జరుగుతుందో చూడండి. ఇట్స్ బెండ్ టు ద అనదర్ మీడియం. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోనికి లైట్ రే అనేది ట్రావెల్ చేస్తే ఇట్ బెండ్స్. లైట్ రే అనేది బెండ్ అవుతుంది. ఇట్ బెండ్స్ టువర్డ్స్ టు ద నార్మల్. ఇక్కడ చూడండి, ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ వినండి. రెండు మీడియంలని వేరు చేసే ఇంటర్ఫేస్ ఎలా ఐడెంటిఫై చేయాలో మనకు తెలిసింది కదా. సో గ్లాస్లో వాటర్ తీసుకుంటే ఎయిర్ని వాటర్ని ఎలా వేరు చేస్తున్నా? ఎయిర్ ఎంతవరకు ఉంది అంటే ఇంతవరకు, వాటర్ ఎంతవరకు ఉందంటే ఇంతవరకు అని చెప్తాం. సో ఇక్కడ ఎయిర్ని వాటర్ని సెపరేట్ చేసే సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ఫేస్ అని చెప్పాము. దాన్ని ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం. సో ఒక లైట్ రేని ఈ రెండు సెపరేట్ చేస్తుంది కదా ఈ ఇంటర్ఫేస్ అనేది. ఒకటి ఎయిర్, ఇంకోటి వాటర్ అని చెప్పాము. సో ఈ రెండిట్లో ఏది రేరర్, ఏది డెన్సర్ మీడియమో ఒకసారి చూద్దాం. ఎయిర్ రేరర్ మీడియం, వాటర్ డెన్సర్ మీడియం. ఎయిర్ రేరర్, వాటర్ డెన్సర్ మీడియం. ఈ రెండింటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎయిర్లోని మాలిక్యూల్స్ అన్ని దూరంగా ఉంటాయి, వాటర్లో మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయి. సో లైట్ ట్రావెల్ చేసేటప్పుడు దేనిలో ఈజీగా ట్రావెల్ చేస్తుంది అంటే ఎయిర్లో ఈజీగా ట్రావెల్ చేస్తుంది, వాటర్లో నెమ్మదిగా ట్రావెల్ చేస్తుంది. సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఈ రేరర్ మీడియంని, డెన్సర్ మీడియంని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మనం మళ్ళీ నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఒక ఇన్సిడెంట్ రే, ఒక రేని ఇన్సిడెంట్ చేసేటప్పుడు దాన్ని ఇన్సిడెంట్ రే అని చెప్తాం. ఎక్కడైతే ఇంటర్ఫేస్ దగ్గర ఆ ఇన్సిడెంట్ రే ఇన్సిడెంట్ అయ్యిందో ఆ పాయింట్ని ఇన్సిడెంట్ పాయింట్ అంటాం. ఎక్కడైతే ఇన్సిడెంట్ పాయింట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక నార్మల్ని అజ్యూమ్ చేసుకోవాలి. సో మనకి తెలిసిన రూల్ ఏంటి? లైట్స్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కనుక ఎలా వెళ్ళాలి, కానీ ఇలా వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇంకో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? లైట్ రిఫ్లెక్షన్ కూడా ఫాలో అప్ చేస్తుంది. రిఫ్లెక్షన్ కూడా జరగట్లేదు. ఇక్కడ ఏం జరిగింది? ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోనికి లైట్ పాస్ ఆన్ అయినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ టు ద నార్మల్. నార్మల్కి దగ్గరగా బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో దీన్ని ఏమని చెప్తారు? ఆ బెండ్ అవ్వడాన్ని మనం ఏమని చెప్పాలి అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పాలి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రిఫ్లెక్షన్లో ఎలా నేర్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి చూడండి. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ నథింగ్ బట్
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే. ఇది రిఫ్రాక్టెడ్ రే. Angle between refracted ray and the normal is nothing but angle of refraction. Reflection of light. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. It bends towards the normal. లైట్ బెండ్ అవడాన్ని మనం ఇక్కడ ఏం చెప్పాలి, రిఫ్రాక్షన్ అని చెప్తాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి మనం చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాం, 2 మీడియా అవసరం, 2 మీడియంస్ అవసరం అనమాట. 2 మీడియంస్ అనకూడదు, మీడియా అనాలి. 2 మీడియా అవసరం మనకి. ఒకటి డెన్సర్, ఇంకొకటి రేరర్. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం, రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోనికి లైట్ రే అనేది పాస్ ఆన్ అయినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతుందని నేర్చుకున్నాం. మరి ఇంకొక కేసులో చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ. ఇది డెన్సర్ మీడియం అనుకుందాం, ఇది రేరర్ మీడియం. నార్మల్ ని అజ్యూమ్ చేసుకున్నాం. ఒక లైట్ రే అనేది ఇన్సిడెంట్ చేసాం. ఇప్పుడు డెన్సర్ మీడియం లోంచి రేరర్ మీడియం లోనికి వచ్చినప్పుడు చూడండి, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం, లైక్ వాటర్ లో నుంచి ఎయిర్ లోనికి లైట్ రే పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది, యాస్టిస్ గా ఎలా వెళ్ళాలి అలా వెళ్ళలేదు, రిఫ్లెక్షన్ అవ్వాలి అది జరగలేదు. ఇంకా ఏం జరగాలి, ఇటు టువర్డ్స్ ద నార్మల్ దగ్గరగా బెండ్ అవ్వాలి అని నేర్చుకున్నాం. ఇక్కడ అలా జరగదు. డెన్సర్ లోంచి రేరర్ లోనికి లైట్ రే పాస్ ఆన్ అయినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ కి దూరంగా చూడండి, నార్మల్ కి దూరంగా బెండ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇది కూడా బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది కనుక రిఫ్రాక్షనే. అక్కడ కేసు ఇక్కడ కేసు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. రేరర్ నుంచి డెన్సర్ లోనికి లైట్ రే పాస్ ఆన్ అయితే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కి దగ్గరగా బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. డెన్సర్ నుంచి రేరర్ లోనికి లైట్ రే పాస్ ఆన్ అయినప్పుడు ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కి కొద్దిగా దూరంగా బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో ఈ రెండు కేసెస్ లోన మనం ఏం నేర్చుకున్నాం, లైట్ రే అనేది బెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, దట్ మీన్స్ light bends towards to the normal or away from the normal. ఇప్పుడు మనం నేర్చుకున్నట్టు రేరర్ మీడియం లోంచి డెన్సర్ మీడియం లోనికి, డెన్సర్ లోనికి నుంచి రేరర్ లోనికి. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. రేరర్ నుంచి లైట్ రే పాస్ ఆన్ అయినప్పుడు టువర్డ్స్ టు ద నార్మల్, లైట్ రే ఎలా బెండ్ అయింది, టువర్డ్స్ టు ద నార్మల్. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని చెప్పాం. ఇక్కడ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లోనికి లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ కి దూరంగా ఉంది. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ రెండు కేసెస్ లోని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది చూస్తూనే చెప్పవచ్చు, ఇక్కడ ఐ వాల్యూ ఆర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంది. ఇక్కడ ఐ వాల్యూ ఆర్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. ఏది ఎక్కువ ఉంది, ఇక్కడ ఐ ఎక్కువగా ఉంది. రేరర్ మీడియం లోంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు, అలాగే డెన్సర్ లో నుంచి రేరర్ లోకి వెళ్ళినప్పుడు ఏ వాల్యూ ఎక్కువగా ఉంది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, రేరర్ మీడియం లోంచి డెన్సర్ మీడియం లోనికి లైట్ రే పాస్ అయినప్పుడు ఇట్స్ బెండ్స్ టువర్డ్స్ టు ద నార్మల్. డెన్సర్ నుంచి రేరర్ లోనికి లైట్ పాస్ అయినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ కూడా యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రే ఇస్ నథింగ్ బట్
యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ ఆర్ వాల్యూ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఈ కేసులో ఐ వాల్యూ ఎక్కువగా ఉంది. నోట్ డౌన్ చిల్డ్రన్. నెక్స్ట్ మనం ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. రిఫ్రాక్షన్లో ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి బాగా చూడండి. ఇన్సిడెంట్ రే అన్నా, ఓకే, రిఫ్రాక్టెడ్ రే అన్నా, ఇంకా ఏం చెప్పాం, యాంగిల్ ఐ చెప్పాం, యాంగిల్ ఆర్ చెప్పాం, రేరార్ మీడియం గురించి చెప్పాం, అలాగే డెన్సర్ మీడియం గురించి చెప్పాం. రేరార్ మీడియం, డెన్సర్ మీడియం. ఒక క్లారిటీ ఒకసారి చూడండి. మనం ఇన్ జనరల్ ఎయిర్, వాటర్, గ్లాస్, జనరల్గా ఇవే మనం మీడియంగా ఎక్కువగా తీసుకుంటాం. ఇంకా బోల్డెన్ మీడియంస్ ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఈ టాపిక్లో. ఎయిర్, వాటర్, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఎయిర్లో వాటర్ కన్నా మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. ఇట్ ఈస్ గ్యాసెస్ స్టేట్. గ్యాసెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ స్టేట్లో ఉంటాయి మాలిక్యూల్స్ అన్ని. సో లైట్ రే అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది కనుక ఇది రేరార్ మీడియం అవుతుంది, ఇది డెన్సర్ మీడియం అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు వాటర్ అనేది రేరార్ మీడియం అవుతుంది, గ్లాస్ అనేది డెన్సర్ మీడియం అవుతుంది. సో ఎయిర్కి గ్లాస్కి చూడండి, ఎయిర్ ఏ మీడియం అవుతుంది, రేరార్ మీడియం అవుతుంది కంపేర్ టు ద గ్లాస్. గ్లాస్తో కంపేర్ చేసినప్పుడు ఎయిర్ రేరార్ మీడియం అవుతుంది, గ్లాస్ ఏమో డెన్సర్ మీడియం అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా, రేరార్ మీడియం అంటే ఏటో, డెన్సర్ మీడియం అంటే ఏటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దీన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్, స్మాల్ ఎన్. ఎన్తో దీన్ని డినోట్ చేస్తాం. సో దీన్ని ఒకసారి చెప్తాను చూడండి, ఫార్ములా ఎలా ఉందో. ఎన్ ఈక్వల్ టు సి బై వి, వేర్ ఎన్ ఇప్పుడే చెప్పాను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం, వేర్ సి ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. Speed of light in vacuum. V is nothing but speed of light in particular medium. Particular medium. So ఇంతకీ ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏది డెన్సర్, ఏది రేరర్ మీడియమో దీని ద్వారా మనం చెప్పేయచ్చు అన్నమాట. సో ఇక్కడ సీని ఎందుకు మనం తీసుకున్నాం అంటే, సో స్పీడ్ ఆఫ్ లైట్ అన్ని సబ్స్టాన్సెస్ కన్నా, అన్ని మీడియంలో కన్నా వాక్యూమ్లో ఎక్కువ ఉంటుంది అనమాట దాని స్పీడ్. సో అది ఎంత ఉంటుంది అంటే చూడండి ఒకసారి, సి వాల్యూ ఎంత ఉంటుందో. సి ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. నోట్ డౌన్ చిల్డ్రన్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి డెఫినేషన్ ఒకసారి చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ పర్టికులర్ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ speed of light in particular medium is nothing but refractive index. Refractive index. Note cheskondi. So C value 3 × 10⁸ meter per second. We know that very well.
ఎప్పుడు కూడా ఫిజిక్స్లో ఒక ఫార్ములా వస్తే డెఫినేషన్ ఈజీగా రాయొచ్చు, డెఫినేషన్ తెలిస్తే ఫార్ములాని ఈజీగా రాయొచ్చు. ఏది కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం n ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ టు c బై v ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని చెప్పవచ్చు. సో n ఈక్వల్ టు c బై v ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఇంకోటి చూడండి, n ఈక్వల్ టు c బై v కదా. సో v అనేది ఏం చెప్పాము, ఏ మీడియం అయితే తీసుకుంటామో ఆ మీడియంలో లైట్ తాలూకా స్పీడ్ అన్నమాట, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం. సో ఇక్కడ n వాల్యూ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ద 1 అయ్యి ఉండొచ్చు, లేదా n ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఈ రెండు కేసెస్ ఓకే, బట్ n ఈజ్ లెస్ దెన్ 1 అనేది అవ్వదు, నాట్ లెస్ దెన్ 1. ఎందుకు అంటే అన్ని మీడియం కన్నా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ చాలా ఎక్కువ. వాక్యూమ్లో లైట్ తన స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చూద్దాం, ఇది నోట్ చేసుకోండి, n ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీన్ని మనం ఇన్ జనరలైజ్ ఎలా రాస్తాము, n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. n వాల్యూ 1 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 1 అవ్వచ్చు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చున్నాడు, ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, n వాల్యూ 3/2 అని ఇచ్చాడు. సారీ, ఇక్కడ మనకి n కి యూనిట్స్ ఏమో ఒకసారి చూద్దాం. యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సిజిఎస్ మెథడ్లోని ఎస్ఐ మెథడ్లోని రెండిట్లో చూద్దాం. ఓకేనా, సిజిఎస్లో ఏం చెప్తాం, ఎస్ఐలో ఏం చెప్తామో ఒకసారి చూద్దాం. ఈ రెండిట్లో కూడా సేమ్ యూనిట్స్, నో యూనిట్స్. రెండిటిలోని కూడా నో యూనిట్స్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ రేషియో. సో ఇది కూడా మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది, ఇది కూడా మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది, లేదా సెంటీమీటర్ పర్ సెకండ్. రెండిట్లో సేమ్ యూనిట్స్ ఉండడం వల్ల, క్యాన్సిలేషన్ అవ్వడం వలన ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ అనేవి ఉండవు, బికాస్ ఇట్ ఈస్ ఏ రేషియో. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్. ఎందుకు నో యూనిట్స్ అని చెప్తున్నాను, సో ఇట్ ఈస్ ఎ రేషియో. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం ఇది నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది కూడా మీటర్ పర్ సెకండ్స్ లో ఉంటుంది, ఇది కూడా మీటర్ పర్ సెకండ్ లో ఉంటుంది. రెండు డినామినేటర్లోనో న్యూమినేటర్లోనో రెండు సేమ్ యూనిట్స్ అవడం వల్ల, క్యాన్సిలేషన్ అవ్వడం వలన దీనికి యూనిట్స్ అనేవి ఉండవు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి. నెక్స్ట్ చూడండి, గ్లాస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 3/2. ఇక్కడ ఏమడుగుతున్నాడు, స్పీడ్ ఆఫ్ లైట్ అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. మనం ఏం కనుక్కోవాలి, ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఇచ్చేసాడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ టు 3/2. ఇంకా ఏం తెలుసు మనకి, we know that p ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏం కావాలి మనకి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం, దట్ మీన్స్ v కావాలి. v ఎంతో తెలియాలి. సో చూడండి, ఇక్కడ మనకి తెలుసు n ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు c/v.
సో మనకి v కావాలి కనుక vని ఇటు తీసుకొచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ c/n. సో c అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై n వాల్యూ ఎంత 3 ఇక్కడ c/n ఈక్వల్ టు c అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 3/2 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ డినామినేటర్ లో ఉంది, న్యూమినేటర్ లోకి వెళ్తుంది 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లు అయితే ఇక్కడ చూడండి v వాల్యూ ఎంత ఉంది 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. గ్లాస్ లో స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ వాక్యూమ్ కన్నా తక్కువ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. కొన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ వెనకాతలా ఉంటాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చున్నాడు. ఆ టేబులర్ ఫామ్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిర్, వాటర్, కిరోసిన్, టర్పెంటైల్, అలా లాస్ట్ కి డైమండ్ కూడా ఇచ్చాడు. ఒకసారి టెక్స్ట్ బుక్ ని బాగా అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ బుక్ లో ఉండే టేబుల్ ని లాస్ట్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ మనం ఒకసారి చూసినట్లయితే అన్నిటికన్నా ఎక్కువ ఉంది, 2.42 ఉంటుంది. సో దీనికి గల కారణం అంటే 2.42 ఉండడం వలనే డైమండ్ అనేది బాగా మెరుస్తూ ఉంటుంది. దానికి గల కారణం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల. అది మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేబులర్ ఫామ్ లో ఉండే ప్రతి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు రావాలి. ఆ కింద ఒక నోట్ ఇచ్చినాడు చూడండి, కిరోసిన్, వాటర్. ఇక్కడ కిరోసిన్ కి వాటర్ కి చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. వాటర్ కి n వాల్యూ ఎంత ఉంది 1.33 ఉంది. కిరోసిన్ కి చూడండి 1.44. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫార్ములాను ఒకసారి చూడండి. n = c/v. c అనేది కాన్స్టెంట్. సో n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/v. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు v. రాసేటప్పుడు ఇలా రాస్తాం. సో n అనేది v కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది. అంటే n వాల్యూ ఎక్కువగా ఉంటే v వాల్యూ తక్కువగా ఉంటుంది. v వాల్యూ ఎక్కువగా ఉంటే n వాల్యూ తక్కువగా ఉంటుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి రిలేషన్. v అంటే ఏం చెప్పాము? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం అంటే వాటర్ లోని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 ఉంది. ఈ రెండింటితో పోల్చుకుంటే కిరోసిన్ కి కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది అంటే వెలాసిటీ ఏమైంది? సో దట్ మీన్స్ స్పీడ్ ఏమైనట్టు? తగ్గినట్టు. స్పీడ్ తగ్గుతుంది అని అర్థం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇది ఆప్టికల్ డెన్సర్, దీనికి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రిలేటివ్ అనే మాట ఎక్కడ వచ్చినా కూడా కంపేర్ చేస్తూ చెప్పినట్టు అర్థం. కంపేర్ చేస్తాం, ఒక దానితో ఒకటి కంపేర్ చేసి చెప్పడానికి ఈ టెర్మినాలజీని మనం యూజ్ చేస్తాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనకు తెలుసు. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో ఒకసారి చూడండి ఎలా డినోట్ చేస్తామో. సో దీన్ని n21 అని చెప్తాం. n21 అని చెప్తాం. n21 మీన్స్ n2/n1. n2/n1. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రేరార్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అనుకుందాం. ఇట్ బెండ్స్ టువర్డ్స్ టు ద నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే,
ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది I, ఇది R. ఓకే, ఇక్కడ రేరార్ మీడియంలో ఉండే వెలాసిటీని v1 అనుకుందాం, ఇక్కడ v2 అనుకుందాం వెలాసిటీని. ఇప్పుడు దీన్ని n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అందాం, దీన్ని n2 అందాం. సో మనకి తెలుసు కదా ఫార్ములా, n2 అంటే ఏం రాయొచ్చు, c/v2 అని రాయొచ్చా, c/v2 అని రాయొచ్చా, బై c/v1. సో c కాన్స్టెంట్ కనుక క్యాన్సిల్ అయిపోతే, సో చూడండి v1/v2, v1/v2. ఒకసారి మళ్ళీ చూడండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is denoted by n21. ఏం రాయాలి, n21 ని n2/n1 అని చెప్పాను. దేంతో ఏది కంపేర్ చేస్తున్నాం చూడండి, ఇది ఫస్ట్ మీడియం, ఇది సెకండ్ మీడియం. ఎలా కంపేర్ చేస్తున్నాము, ఫస్ట్ మీడియంతో సెకండ్ మీడియంని కంపేర్ చేసి చెప్తున్నాం. కంపేర్ చేస్తున్నాం కనుక దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాం. దీనికి ఫార్ములా చూసారు కదా, n21 = n2/n1. దీన్ని ఎలా రాయొచ్చు, v1/v2. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ టు మీడియా ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, n21 = v1/v2 అని తీసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు n2/n1 ని మనం తీసుకోవాలి. సరే, మనం అటు నుంచి రివర్స్ లో చూద్దాం. n12 ని ఎలా రాయొచ్చు, n1/n2. సో దేంతో కంపేర్ చేస్తున్నాము, 1 ని 2తో కంపేర్ చేస్తున్నాం, 1 ని 2తో కంపేర్ చేసి చెప్తున్నాం అనమాట. సో దీనికి v2/v1 కంప్లీట్ గా ఇవి ఎలా ఉన్నాయో చూడండి. n21 = 1/n12. రెసిప్రోకల్ అనమాట, ఒకదానికొకటి రెసిప్రోకల్లో ఉంటాయి. సో కంపేర్ చేయమని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇప్పటి వరకు మనం నేర్చుకుని ఒకసారి చూడండి. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ నేర్చుకున్నాం, అందులో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ నేర్చుకున్నాం. ఇంకా రేరర్ మీడియం అంటే ఏంటి, డెన్సర్ మీడియం అంటే ఏంటో నేర్చుకున్నాం. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి లైట్ రే పాస్ ఆన్ అయినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ టు ద నార్మల్కి దగ్గరగా బెండ్ అవడాన్ని చూసాం. అలాగే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు ఇట్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళడాన్ని మనం గమనించాం. అలాగే ఇంకా నేర్చుకున్న వేరే అంశం ఏముంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అది కూడా మనం n = c/v చెప్పాం. నెక్స్ట్ టాపిక్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పుకున్నాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ మీన్స్ కంపేర్ టు వన్ టు అనదర్ అనమాట. ఒక దానితో ఇంకొకటి సరిపోల్చి చెప్పడం, కంపేర్ చేసి చెప్పడాన్ని మనం ఏం చెప్పాలి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్తాం. సో దానికి ఫార్ములాస్ చూడండి. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇలా ఇచ్చినప్పుడు, ఇండిసెస్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ బోత్ మీడియా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. సో ఎలా కంపేర్ చేస్తున్నాము, n12కి n21కి రిలేషన్ ఏంటి, రెసిప్రోకల్ రిలేషన్ ఉంది కనుక ఇది ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ కాదు, రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఉన్న అన్ని కేసెస్లోని ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి లైట్ రే పాస్ ఆన్ అయినప్పుడు ఇట్ అవే ఫ్రమ్ ద నార్మల్కి దూరంగా
వెళ్ళింది అని చెప్పుకుందాం. నార్మల్కి దూరంగా వెళ్ళింది అని చెప్పుకుందాం. సో నేను యాంగిల్ మారుస్తున్నానమ్మా. ఇప్పుడు ఈ యాంగిల్ని, ఏ యాంగిల్ ఇది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మారుస్తున్నాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది. సో దీన్ని నేనేం చేశాను, ఆ లైట్ని ఇలా తీసుకొచ్చాను. సో తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఇంకొద్దిగా బెండ్ అవుతుంది, అంతేనా? అలా నేను బెండ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక యాంగిల్ దగ్గర ఏం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా ఇంటర్ఫేస్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో ఇంటర్ఫేస్ మీదకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇది రిఫ్రాక్టెడ్ రే కదా. యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ ఆఫ్ యాంగిల్ ఎంత ఉంది, 90 వచ్చింది. సో ఈ ఆర్ వాల్యూ 90 ఉన్నప్పుడు ఐని మనం ఏమంటామో తెలుసా, క్రిటికల్ యాంగిల్. ఏమనాలి, క్రిటికల్ యాంగిల్ అని అంటాం. క్రిటికల్ యాంగిల్ అని అంటాం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్పాను, ఇక్కడ మనం డెన్సర్ మీడియంలోనికి రేరార్ మీడియంలోనికి లైట్ పాస్ ఆన్ అయినప్పుడు అవే ఫ్రమ్ ద నార్మల్ అని చెప్పాం కదా. ఒకసారి మనం చూద్దాం. ఇది గ్లాస్ స్లాబ్, ఇది లేజర్ లైట్. మనం లేజర్ లైట్ని ఒక లైట్ రే కోసం యూజ్ చేసినప్పుడు లేజర్ లైట్ని యూజ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసం ఇది ఇంటర్ఫేస్ దగ్గర పెట్టాను చూడండి, ఇలా బెండ్ అయి వెళ్ళేటట్టు మనకు కనిపిస్తుంది. సో ఇలా వెళ్ళాలి నిజానికి కదా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొద్దిగా బెండ్ అయి వెళ్తుంది కదా. సో ఇప్పుడు యాంగిల్ని మార్చినప్పుడు కూడా ఏమవుతుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాంగిల్ మారుస్తుంటే అది 90 degrees రీచ్ అవుతుందా, అవుదా? అవుతుంది కదమ్మా ఏదో ఒక టైంలో. సో యాంగిల్ మార్చినప్పుడు 90కి రీచ్ అవుతుందా, అవుదా? ఈ పైది అబ్జర్వ్ చేయకండి, ఇటువైపు నా చేయి కింద వైపు ఉందని అబ్జర్వ్ చేయండి. యాంగిల్ మారుస్తుంటే మారుతుందా లేదా, మారింది కదా. సో ఏదో ఒక టైంలో 90 degrees వస్తుంది. ఆర్ వాల్యూ ఎప్పుడు 90 అవుతుందో అప్పుడు ఐని, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఏమని చెప్పాలి, క్రిటికల్ యాంగిల్ అని చెప్తాం. క్రిటికల్ యాంగిల్ అని చెప్తాం. నెక్స్ట్ కేసులో చూడండి, ఇంకా నేను యాంగిల్ మారుస్తూ ఉంటే అది 90కి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. 90కి క్రాస్ చేసి వెళ్ళిపోయింది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇప్పుడు ఎంత చూడండి, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉందో, 90 కన్నా ఎక్కువ ఉంది. అక్యూజ్ యాంగిల్ వచ్చేసింది. సో ఇది ఐ వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. సో 90 కన్నా అబవ్ ఉంటే దీన్ని ఇప్పుడు మొత్తాన్ని ఈ ప్రాసెస్ని ఏమని చెప్పాలంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తాం. ఇప్పుడు డెన్సర్ మీడియంలోంచి రేరార్ మీడియంలోకి లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఐ వాల్యూ కన్నా ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ టు ఐ కన్నా ఎక్కువ ఉంటుందని నేర్చుకున్నాం. సో దీని యాంగిల్ మారుస్తుంటే, ఐ యాంగిల్ మారుస్తుంటే ఏం జరుగుతుంది, ఏదో ఒక టైంలో అది 90కి రీచ్ అవుతుంది. సో ఆర్ ఎప్పుడు 90 అయిందో ఐని ఏమనాలి, క్రిటికల్ యాంగిల్ అనాలి. సో ఐ ఈక్వల్ టు సి అనమాట. సి క్రిటికల్ యాంగిల్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై సి అనమాట. సో నెక్స్ట్ 90ని క్రాస్ చేసి ఇంకా వెళ్ళిపోయింది చూడండి, అంటే వేరే ఏ ప్లేన్లో ఉందో ఆ ప్లేన్లో మీకు వెళ్ళిపోయింది చూడండి. సో అప్పుడు దాన్ని ఏమని చెప్తాం మనం, ఆర్ వాల్యూ అక్యూజ్ యాంగిల్ అయిపోయింది, 90 కన్నా ఎక్కువ ఉంది. అప్పుడు దీన్ని ఏమని చెప్పాలి, రిఫ్లెక్షన్ని పోలి ఉంది చూడండి, అందుకే దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. డెన్సర్లో నుంచి రేరార్లోకి వచ్చి, రేరార్లో నుంచి మళ్ళీ ఏమైంది, డెన్సర్లోకి వెళ్ళింది. సో టోటల్గా డెన్సర్లో నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ డెన్సర్లోకి వెళ్ళింది కనుక దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్తాం.
take one paper and using scale ని యూజ్ చేసి ఒక వర్టికల్ లైన్ అండ్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. దీనికి M అని పేరు పెడతాం, దీనికి Nతో డినోట్ చేస్తాం. సో ఇది O. సో ఒక ప్రొట్రాక్టర్ని తీసుకొని ఈ ప్రొట్రాక్టర్ని చూడండి ఏ విధంగా పెడుతున్నానో నేను. ప్రొట్రాక్టర్ని ఇలా పెట్టి ఎక్కడ 10 ఇక్కడ పాయింట్స్ మార్క్ చేయాలి. 10, 20, 30, 40, 50 ఇలా మొత్తం 180 వరకు వచ్చేసి మళ్ళీ దీన్ని ఇలా మార్చి మళ్ళీ ఇంకా దీని అంతటిని 10 to 180 వరకు దీన్ని మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్న పేపర్ నేను ఆల్రెడీ ఉంచానండి. సో ఈ మార్క్ చేసుకున్న పేపర్ ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ని ఒకటి తీసుకొని దీన్ని ఇక్కడ పెట్టి ఎక్కడ పెట్టాలి, హారిజంటల్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ హారిజంటల్ లైన్ని బేస్ చేసుకొని పెట్టాలండి. ఒక లేజర్ లైట్ని తీసుకుని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టినట్లయితే ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి కదా, 10, 20, 30, 40 ఇలాగా ఒక 20 దగ్గర పెట్టాం అనుకోండి. సో ఇక్కడ నుంచి లైట్ బయటికి ఎక్కడి నుంచి వస్తుంది, 15 దగ్గరకు వచ్చింది. సో I వాల్యూ 20 తీసుకుంటే R వాల్యూ ఎంత వచ్చింది, 15. అలాగే 30 దగ్గర తీసుకుందాం. 30 దగ్గర తీసుకుంటే 20 వచ్చింది. సో ఇలా యాంగిల్ మారుస్తూ I వాల్యూని R వాల్యూని మనం రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టేబులర్ ఫామ్ ఇచ్చారు కదా, అక్కడ మనం చేసుకొని ఇక్కడ మనకి sin I by sin R వాల్యూ మనం అన్నీ చూసినట్లయితే కాన్స్టెంట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒక చార్ట్ తీసుకొని దీనికి ఒక హారిజంటల్ లైన్ ఒక వెర్టికల్ లైన్ వేసుకోవాలి. ప్రొట్రాక్టర్ని తీసుకొని నేను ఎలా పెడుతున్నాను చూడండి. ప్రొట్రాక్టర్ని వెర్టికల్ లైన్ దగ్గర పెట్టి యాంగిల్స్ అనేవి గుర్తించాలి. మళ్ళీ దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ కూడా యాంగిల్స్ అనేవి గుర్తించాలి. ఇప్పుడు అన్ని యాంగిల్స్ గుర్తించిన తర్వాత ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ని తీసుకొచ్చి హారిజంటల్ లైన్ మీద పెడుతున్నాను చూడండి. హారిజంటల్ లైన్ మీద పెట్టి ఇప్పుడు లేజర్ లైట్ని యూజ్ చేసి యాంగిల్ ఇక్కడ 10 degrees దగ్గర పెట్టినప్పుడు ఇక్కడికి బయటకు వచ్చే లైట్ రే ఎక్కడ ఉంది మనం నోట్ చేసుకోవాలి. అలాగే 20ని పెట్టినప్పుడు ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి. అలాగే 30, 40 ఇలా అబ్జర్వ్ చేసి మనం sin I by sin Rని చేసినప్పుడు అన్ని sin I by sin Rని చేసినప్పుడు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. sin I by sin R వాల్యూస్ లాగరిథం బుక్ యూజ్ చేసి మనం చేయాలన్నమాట.